ఓకే హ్యాపీ నమస్తే అండి, అందరు ఎట్లున్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. చాలా లేట్గా చెప్తున్నాను కదా. వీడియోస్ తీయటం ఒక ఎత్తు అయితే వాటిని ఎడిటింగ్ చేసుకోవటం ఇంకొక ఎత్తు అండి బాబు. అందుకే కొంచెం లేట్ అయింది. మా పెద్దోడికి చాలా లేట్గా వచ్చినాయి మాటలు, అందుకే కొంచెం తడబడుతూ మాట్లాడతాడు. నాకంటే ముందు కూడా మా పెద్దోడే మీకు విషెస్ అయితే చెప్పేసిండు. నేను చాలా సార్లు గమనించాను, నేను ఎప్పుడైతే పేడ తీసుకొచ్చి కల్లాపి చల్దాం అనుకుంటానో అప్పుడు ఖచ్చితంగా వాన పడుతుంది. పండుగ రోజు వాకిలి నిండుగా కనిపించాలని ముందు రోజు కూడా సాంపిడి అయితే జల్లుకున్నా, కానీ పండుగ రోజు ఉదయం అంతా వర్షం పడుతూనే ఉంది. ముందు రోజు సాయంత్రం వర్షం స్టార్ట్ అయింది, ఇంకా ఉదయం అయినా కూడా తగ్గలేదు. ఉదయం అయితే లేవగానే ముందైతే టీ తాగేసి ఇంకా ఇండ్లు అయితే ఊడ్చేసుకొని తుడిచేసుకుంటున్నాను. వర్షం పడుతుంది కదా, ఇంకా గిన్నెలు అయితే తోమలేదన్నమాట. వర్షం కాస్త తగ్గితే గిన్నెలు కూడా తోమేసుకోవాలి. అప్పటి నుంచి అనుకుంటున్నా నీళ్ళు వస్తే బాగుండు అని. ఇంకా కొలాయి నీళ్ళు రాగానే మా నాన్నగారు నీళ్ళు పడుతున్నాడు. ఏం చేస్తున్నావు నాని? నీళ్ళు పత్తుతున్నావా? వర్షం పడితే వాతావరణం చాలా పచ్చగా భలే ఉంటుంది కదా. ఇక్కడ ఎట్లా క్లీన్ చేసుకోవాలో నాకు అర్థమైతలేదు. తులసమ్మ దగ్గర మొత్తం ఆయిల్ పడి మట్టి అంతా పడి మొత్తం బ్లాక్ అయిపోయిందనమాట. గీక్తుంటేనేమో మొత్తం కలర్ లేచిపోతుంది, సిమెంట్ ఒకటి ఉంటుంది. అది మొత్తం పోయి మంచిగా కావాలంటే ఏం చేయాలో అర్థమవుతలేదు. సర్ఫ్ పెట్టి కడగొచ్చా? వర్షం పడుతుంది కదా అని ఊకే బయటకు వెళ్ళటం ఎందుకని ఇక్కడనే ఒక బకెట్ తెచ్చి పెట్టుకొని నీళ్ళు అయితే పట్టుకున్నా. మాటికి ఆడుకోవాలంటే ఊకే వానలో తిరిగితే కాళ్ళు నాకు తొందరగా జడతాయి. ఇక్కడ సైడ్ అయితే చీపురు కట్టతో కొట్టేస్తున్నా. వర్షం పడితే కనుక ఇక్కడ సైడ్ ఎంత ఊడ్చినా సరే వేస్టే అనమాట. వాటర్ పడుతూనే ఉంటాయి. ఇంకా కాకపోతే ఏంటంటే పిల్లలు జారి పడతారనేసి మళ్ళీ ఊడవాల్సి వస్తుంది. ఇంకా వంట వచ్చేసి అన్నం అయితే వండేసాను. ఇంకా అలాగే ఇప్పుడు టమాటా చట్నీ అయితే చేస్తున్నా. ఏం టమాటాలు తెచ్చిండో ఏమో కానీ సగం పురుగులే ఉన్నాయి. ఈ పురుగులు చూస్తే అస్సలు వంట కూడా ఏ బుద్ధి కాదు. కూరగాయలు కట్ చేసేటప్పుడు ఒక్క దాంట్లో ఏమైనా కనిపించింది అనుకోండి, ఇంకా ప్రతి దాన్ని కూడా పట్టి చూసి కట్ చేస్తా. ఇప్పుడైతే టమాటా చట్నీ అయితే చేస్తున్నాను. దోశలు వేసుకున్నా కూడా తిన్నింకే టేస్ట్ బాగుంటుంది కదా టమాటా చట్నీ అయితే. అందుకే అన్నంలోకి తినాలనిపిస్తే దోశలోకి రెండిట్లోకి అన్నమాట. టమాటాలు కూడా ఉడికించేసుకున్నా. జరుగుండు సాయంత్రం పోదాం. చట్నీలో పల్లీలు కానీ నువ్వులు కానీ వేస్తే టేస్ట్ బాగుంటుంది. అందుకే కొన్ని పల్లీలు వేస్తున్నా. మా వానికి కావాలంట, పక్కన అరుస్తుండు. ఇంకా కొన్ని వేసిన, ఇంకా కొన్ని నీకు. ఇందులోనే కొద్దిగా జీలకర్ర ఇంకా ఉప్పు అయితే వేసుకుంటున్నా. చింతపండు వేస్తే బాగుంటుంది. ఇంట్లో చింతపండు లేదు, తెద్దాం అనుకుంటా కానీ అది అసలు ఐడియానే ఉండదు. ఎలాగో పులిహోర చేసుకోవాలి కదా, అప్పుడైనా తెప్పించుకోవాలి. పులిహోర కానీ లేకుంటే ఉండాల పాయసం కానీ చేసుకుంటా. మిక్సీకి అయితే పట్టేసిన. చట్నీ అనేది కొంచెమే అయింది అనుకుంటారు కదా. టమాటాలు అయితే చాలా వరకు కూడా ఖరాబ్ ఉన్నాయి, లోపల మొత్తం పురుగులే ఉన్నాయి. నాకు అట్లా చూస్తే మాత్రం అసలు వంట చేయబుద్ధి కాదు. తినేటప్పుడు కూడా మాటికి అవే గుర్తొస్తుంటాయి. బాలేని టమాటాలన్నీ తీసేసేసరికి ఇంకా కొంచెం అయిందనమాట. మరీ మెత్తగా పట్టుకునే దానికంటే ఇట్లా కొంచెం దబ్బలు పట్టుకుంటేనే బాగుంటుంది. దీనికి కావాలంటే పోపు పెట్టుకోవచ్చు, కానీ నేనేం పెడతలేను. మధ్యాహ్నం కొంచెం గ్యాప్ ఇచ్చిందనమాట. ఇంకా ఉదయం అయితే పూజ కూడా చేసుకోలేదు, ఇంట్లో పనుల వరకు మాత్రమే చేసేసుకున్నాను. మా ఆయన ఇక్కడ నుంచో డ్రాగన్ ఫ్రూట్ అయితే తీసుకొచ్చిండు. ఇంకా మా చిన్నోడికి డ్రాగన్ ఫ్రూట్ అంటే బాగా ఇష్టం. నాకు కానీ మా పెద్దోనికి కానీ అస్సలు నచ్చదు. మామూలుగా దేంట్లోనైనా సరే నాది చిన్నుంది ఒక టేస్ట్, మా పెద్దోంది ఒక్కటి సపరేట్ అనమాట. కానీ దీంట్లో మాత్రం మా ఇద్దరిది ఒకటే. బాగుంది, తినాగా. తమ్ముడు తింటుండగా, తమ్ముడిది మొత్తం అయిపోయిందిరా, తిను. బాగుందికా? నిజం చెప్పు, బాగుందికా?
ఇంకా మధ్యాహ్నం మేమేమో ఇవి తినుకుంటా కూర్చున్నాం. మా వారేమో వాషింగ్ మిషన్ కోసం ట్యాంక్ వాటర్ ఫిట్టింగ్ ఇంకా మొత్తం అయిపోలేదన్నమాట, ఆ పనులు చూస్తున్నాడు. ఇంకా నేనేమో ఎట్లోగా వర్షం పడుతుంది కదా అన్నట్టు కొన్ని కనకాంబరం మొలకలు ఉండే అవైతే నాటుతున్నాను. మామూలుగా ఇటు సైడ్ చెట్లు నాటాలంటే మా వారు అస్సలు ఒప్పుకోరు. ముఖ్యంగా నాకు కూడా కాస్త భయమేనమాట. నేను ఇప్పటికీ నా మ్యారేజ్ అయిన తర్వాత చాలాసార్లు పాములు చూసిన, ఆ వచ్చిన ప్రతి ఒక్క పాము కూడా ఈ గోడ పోంటే వచ్చింది. అంటే మా ఇంటి సైడ్ ఎక్కువగా ఇక్కడ నుంచే పాములు వస్తాయన్నమాట. చెట్లు ఉంటే సరిగ్గా వచ్చేది ఏది కనిపించదు కదా, అందుకోసమని ఇక్కడ సైడ్ చెట్లు నాటం ఎక్కువగా. ప్రస్తుతం అయితే కనకాంబరాలు నాటుతున్నాను, చూడాలి. ఇంటికి చిన్న డోర్ అయితే పెట్టించుకున్నాం కదా, మెయిన్ ప్రాబ్లం కూడా అదే. పాములు బయటనే రావటం కాదు, ఇంట్లోకి కూడా వచ్చినాయి అనమాట. అందుకోసమే ఆ చెక్క కూడా పెట్టించుకున్నాం. వాషింగ్ మిషన్ కోసం ఆల్మోస్ట్ పనంతా కూడా అయిపోయింది. కొలాయి నీళ్లు పైనకి ట్యాంక్ లోకి ఎక్కుతాయో లేవో అనుకున్నాను, కానీ బాగానే ఎక్కుతున్నాయి. అంతేకాదు ఇంతకు ముందు మాకు ఇక్కడ ట్యాప్ కూడా లేకుండే కదా, ట్యాప్ పెట్టించేసిండు. ఇవి అప్పట్లో పెట్టిర్రనమాట నల్లలు, ఇంటింటికి ఉన్నాయి కదా అవే ఇవి. కాకపోతే మాకు వాటర్ అయితే లీక్ అవుతుండే, అందుకోసమని తీసి చూసి ఇంకా ట్యాప్ని అయితే పక్కన పడేసినాము ఇన్ని రోజులు. ఇంకా దాన్ని కూడా ఫిట్ చేయించేసుకున్నా. పనులన్నీ అయిపోయినాయి కానీ అసలు వాషింగ్ మిషన్ ఎక్కడ పెట్టాలనేది మాకు అర్థమైతలేదు. పైప్లో అయితే ఫిట్టింగ్ చేసిండు కదా, అక్కడ సైడే పెడదాం అనుకున్నాం. కానీ వాన పడ్డా ఎండ కొట్టినా ఖరాబ్ అవుతుంది అంటుర్రు. ఇంకా చూడాలి దాని పరిస్థితి ఏందో. ఇంకా స్నానాలకు నీళ్ళు అయితే పెట్టేసిన. పాయసం చేసుకోవాలి, పూజ చేయాలి, ఇంకా లేట్ అవుతుంది కదా, అందుకే కొంచెం ఫాస్ట్గానే పనులు అయితే స్టార్ట్ చేసుకున్నాను. ముందుగా అయితే పిల్లలకి స్నానం చేయించేసి ఇంకా తర్వాత నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోతా. గణపైన అయితే సాయంత్రం నిలబెట్టుకుంటారు కదా, అందుకే నేను కూడా సాయంత్రమే పూజ చేసుకుందామని ఉదయం అయితే పూజ చేయలేదు. అంతేకాకుండా నైట్ అంతా వర్షం పడుతూనే ఉంది. ఉదయం లేవలేకపోయినాను అనమాట. అంటే నైట్ నేను ఒక్కదాన్నే ఉండింటి పిల్లలతో, అందుకే భయం వేసి సరిగ్గా నిద్ర పట్టక ఇంకా ఉదయం తొందరగా లేవాలనిపించలేదు. పని లేట్ అయింది. ఇల్లు మాత్రం తుడిచేసుకున్నాను ఉదయము. ఇంకా దీపం ఏమో ఇప్పుడు మన గణపయ్యకి ఉండ్రాల పాయసం అంటే ఇష్టం కదా, ఫస్ట్ అయితే ఉండ్రాల పాయసం చేసుకొని ఆ తర్వాత దీపం అయితే పెట్టుకుంటా. దేవుళ్ళని శుభ్రం కూడా చేసుకోవాలి. ముందు ఇది మనం ఉండ్రాలు తాలికలు చేయాలి కదా, లేట్ అవుతుందని ముందు ఈ పని అయితే పెట్టుకున్నా. ప్రతిసారి వినాయక చవితి అంటే నాకు చాలా భయం వేసేది, కానీ పోయినసారి నుంచి నాకు చాలా రిలీఫ్గా అనిపించింది. అంటే ఏంటో కానీ ఎప్పుడు వినాయక చవితి వచ్చినా ఇంట్లో ఏదో ఒక గొడవ అయ్యేదన్నమాట. నా మ్యారేజ్ ముందు ఏమో ఇంట్లో గొడవ అయ్యేది, నా మ్యారేజ్ తర్వాత నాకు మా ఆయనకు గొడవ అయ్యేది ప్రతి వినాయక చవితికి. అంటే మనం చేసే కొన్ని మిస్టేక్స్ వల్ల మనకు పాపం చుట్టుకుంటుంది అంటారు కదా, నాకు కూడా అలాంటిదే అనుకుంటా. నేను తెలిసి తెలియక నేను ఒక తప్పు అయితే చేసిన, దానివల్ల నాకు ఆ దేవుడు శిక్ష వేసిండు అనుకున్నా. పోయినసారి గట్టిగా మొక్కేసుకున్నాను అనమాట, కాణిపాకం వస్తాను, నేను చేసిన తప్పుల్ని క్షమించి దేవుడా అని బాగా మొక్కేసుకున్నాను. పోయినసారి నుంచి నాకు ఏ గొడవ లేదనమాట, హ్యాపీగా ఉన్నా. అనుకున్నట్టుగానే కాణిపాకంకి కూడా పోయి వచ్చిన. రీసెంట్గానే మళ్ళీ కుడి కన్ను కొట్టుకున్నది, అప్పుడు కొంచెం టెన్షన్ అయిందనమాట. అరే మళ్ళీ చాలా రోజుల తర్వాత ఇలా అవుతుంది ఏంటబ్బా అని. కానీ ఏం జరిగినా మన మంచికే కదా, అంతా మన మంచికే, ఏం జరగదులే అని మనకు మనమే ధైర్యం చెప్పుకోవాలి. ఉండ్రాల పాయసం చేసుకోవటానికైతే ముందుగా పాకం కట్టుకుంటున్నాను. మనకు ఎన్ని ఉండ్రాలు కావాలో అంత సరిపడా నీళ్ళైతే వేసుకొని, అంటే ముందు నెయ్యి వేసుకోవాలి, అందులోనే కొద్దిగా నీళ్ళైతే వేసుకొని ఆ తర్వాత బెల్లం వేసేయాలి. బాగా కలుపుకొని బెల్లం అంతా కూడా కరిగిపోయిన తర్వాత మనం ఎంత ఉండ్రాలు చుట్టుకోవాలనుకుంటున్నామో అంత పిండి అయితే వేసుకోవాలి. అందులోనే అయితే వేసుకుంటున్నా. స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నా. పిండి కాలుతుంది, వేరే గిన్నెలోకి అయితే వేసేసుకుందాం. కాలుతుంది గుండు రెండు. సేమ్ ఇంకా పిండి విసికినట్టు విసికేసుకుంటే తీపి బాగుంటుంది. ఇట్లా చేసుకుంటే డైరెక్ట్గా పిండి తట్టుకొని కూడా చేసుకుంటారు, కాకపోతే ఇట్లా చేసుకుంటే ఇంకా స్వీట్నెస్ అనేది ఎక్కువ ఉంటుంది మనకి. పిండి అయితే తడిపేసుకున్నాను, ఇంకా ఉండ్రాలు అయితే చేసేసుకుందాం.
ఇక్కడైతే నేను డైరెక్ట్గా మాట్లాడినా, కాకపోతే వినాయకుని దగ్గర పాటలు అయితే పెట్టిరు. ఆ పాటలు అయితే వినిపిస్తున్నాయి అనమాట క్లియర్గా. ఇంకా కాపీ రైట్లు అవి ఇవి పడతాయి, ఎందుకులే అని ఇంకా మ్యూట్ చేసేసిన. చిన్నప్పుడు అయితే నేను ఉండ్రాలు చుట్టేదాన్ని, మా అమ్మేమో పాయసం చేసేది. ఉండ్రాలతో పాటు పిండితోనే ఒక ఎలక కూడా వేసుకునేటోళ్ళం, ఎవరికి వస్తుందో చూద్దామని. నాకైతే వినాయకుడిని పెట్టుకోవాలి, పూజ చేసుకోవాలని ఎంతో ఆశ ఉండే, కాకపోతే ఇంకా వద్దులేండి, నెక్స్ట్ ఇయర్ చూసుకుందాం. వేరే వాళ్ళు అడిగిరు కూడా ప్రెగ్నెన్సీ టైంలో పెట్టుకోవచ్చా అని. పెట్టుకోవచ్చేమో కానీ కొబ్బరికాయ కొట్టకుండా, ప్రదక్షిణలు అవి ఇవి చేయకుండా సంపూర్ణంగా పూజ చేసినట్టుగా ఉండదు కదా. ఇట్లా పిండిలో వేస్తే అతుక్కోకుండా ఉంటాయంటారు కదా, అందుకోసమని పిండి అయితే జల్లుకున్నాను. స్కూల్ డేస్లో అయితే వినాయక చవితి అంటే మాకు పండుగ లెక్క ఉంటుండే. గల్లీ గల్లీ తిరిగి ప్రతి ఒక్క వినాయకుడిని చూసి వస్తుంటే స్కూల్ డేస్లో ఉన్నప్పుడు. ఓనన్నా అప్ప చేసినాక ఇస్తాపు. ఇంకా మొత్తానికి ఉండ్రాలు అయితే చేసేసుకున్నాను. అవి అతుక్కోకుండా పిండి చల్లుకోవాలి, ఆడికి కొన్ని అతుక్కుంటున్నాయి. వీటిని తాలికలు అంటారు అనుకుంటా, కరెక్టేనా? ఇంకా ఉండ్రాలు అయితే చేసేసుకున్నాను కదా, పాకం పెట్టేసుకుందాం. బెల్లం అయితే తురిమేసుకుంటున్నాను. మా చిన్నోడికి బెల్లం కావాలంట. జాజ కొట్టానా చెప్పు, ఎవరిని జాజ కొట్టాలంటే వాళ్ళకి ఇస్తా. అరే జరసేపు ఉన్నాను నాన్న, ఇస్తా. మళ్ళీ రావద్దు, టీవీ బంద్ చేస్తా మళ్ళీ వస్తే. పో ఇంకా నువ్వు పో. ప్రతి సంవత్సరం కూడా మా అమ్మ ఉంటుండే, ఉండ్రాల పాయసం మా అమ్మనే చేస్తుండే. ఫస్ట్ టైం అనుకుంటాను నేను చేయటం. చేసుకుంటే పులిహోర అంతే. ఉండ్రాల పాయసం మా అమ్మ బాగా చేస్తుంది. నేనేమో పిండితో ఉండ్రాలు చుడుతుంటే, అమ్మేమో చేస్తుండే. కాబట్టి కరెక్ట్ ప్రాసెస్లో చేస్తున్నానా లేదా అనేది కూడా నాకు తెలియదు, మీరే చెప్పాలి. వంటయ్యే వరకు నాకు ఎన్ని గిన్నెలు పడతాయో. ఇంకా బెల్లం అయితే తురిమేసుకున్నాను. ముందుగా అయితే గిన్నె పెట్టేసుకొని అందులో నెయ్యి అయితే వేసుకోవాలి. నెయ్యి అప్పుడు మా ఆయన కుల్ల తెస్తుండే, ఇప్పుడు లేకుండా అయిండు, దొరుకుతలేదంట. కుల్ల నెయ్యి అయితే బాగుంటుండే. ఈ ప్యాకెట్స్ అయితే అసలు ఎంత రావు, వేస్ట్ తీసుకొని. ముందైతే కాజు బాదం అయితే వేయించుకోవాలి. ఇందులోనే కిస్మిస్ ఏమున్నా వేసుకోవచ్చు, నాతో ఉన్న కూడా నేను వేసుకోలేదు. అవి కనుక వచ్చినాయి అనుకోండి అసలు తినాలనిపించదు అనమాట, అందుకోసం వేసుకోలే. ప్రతి పండక్కి మన ఆడవాళ్ళ హడావిడి ఉంటే వినాయక చవితికి మాత్రం అబ్బాయిలది ఉంటుంది కదా హడావిడి. ఈ నెయ్యిలోనే వాటర్ అయితే వేసేసుకుంటున్నా. నీళ్ళు అయితే వేసుకున్నాను కదా, అందులో బెల్లం కూడా వేసేసుకుంటున్నా. ఇంకా ఇందులోనే ఉండ్రాలు అయితే వేసేసుకుంటున్నా. ఇంకోటి నాకు 2023 సెప్టెంబర్లోనే వినాయక చవితి అప్పుడే అబార్షన్ అయిందనమాట. 7 months ఉండే. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ 2024 నాటికి నాకైతే మా చిన్నోడు పుట్టిండు, అప్పుడు కూడా సేమ్ వినాయక చవితే ఉండే. ఫస్ట్ అలా అబార్షన్ అయినప్పుడు అయితే బాగా బాధేసింది అనమాట, వినాయకుని మీద చాలా కోపం కూడా పెంచుకున్నాను నేను. తర్వాత కరెక్ట్ వినాయక చవితి వచ్చేటప్పటికి నాకు డెలివరీ డేట్ ఉంది. చాలా భయం వేసింది అనమాట. పోయినసారి అట్లా జరిగింది, ఈసారి ఏం జరుగుతుందో అన్నట్టు మస్తు టెన్షన్ పడ్డా. అప్పుడే నేను మొక్కుకున్నాను అనమాట గణపయ్యకి, ఏం జరగకుండా సేఫ్ గా డెలివరీ అవ్వాలి, నాకు పుట్టబోయే వాళ్ళు ఎవరైనా సరే బాగుండాలని మొక్కుకున్నాను. కాణిపాకం వస్తానని మొక్కుకున్నాను. ఇంకా అప్పటి నుంచి నాకు చెడు జరగటం ఆగిపోయింది. అందుకే నాకు వినాయకుని బాగా నమ్మాలనిపిస్తుంది. తప్పు ఒప్పుకొని క్షమాపణ అడిగితే దేవుడైనా సరే మనుషులైనా సరే క్షమిస్తారని అప్పుడే అర్థమైంది. పాలు పోసుకున్నాక కొంచెం మరిగించాలి, ఇంకా తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే అయిపోతుంది. ఇంకా పాయసం అయింది కాబట్టి బయట తులసమ్మ దగ్గర అలాగే ఇంట్లో అయితే దీపం పెట్టేసుకుంటాను. అయితే కొంతమంది అన్నారు ముందు తులసమ్మ దగ్గర దీపం పెట్టి ఆ తర్వాత ఇంట్లో పెట్టుకోవాలని. నేను ఎప్పుడు కూడా ఇంట్లో పెట్టి తులసమ్మ దగ్గర అయితే పెడతానన్నమాట. కానీ ఇంకా ఈ రోజు అయితే తులసమ్మ దగ్గర దీపం పెట్టేసి ఇంకా తర్వాత ఇంట్లో అయితే పెట్టుకుంటున్నాను. వినాయకుని దగ్గరికి కూడా ప్రసాదం అయితే చేయమన్నాడు మా ఆయన. అయితే నేను సెకండ్ డే చేస్తాలే అని చెప్పిన. అంటే ఇంకా ఈరోజు పూజ చేసుకోవాలి, ఇండ్లు తుడవటం అవి ఇవి పనులు ఉంటాయి కదా, లేట్ అవుద్దేమో, అందుకే సెకండ్ డే చేస్తానని చెప్పిన.
ఈవినింగ్ టైంలో కనుక పూజ చేసుకున్నాం అనుకోండి, చాలా ప్రశాంతంగా ఉంటుంది. అసలు ఉదయం అయితే వర్షం వల్ల వీలు కాలేదు. అంతేకాకుండా వినాయకుడిని సాయంత్రం పెట్టి సాయంత్రమే పూజ చేస్తారు కదా, అందుకే నేను కూడా ఇంట్లో సాయంత్రమే చేసుకున్నా. దేవుని గది బాగా వంగిపోయినట్టుగా అయిందని చెప్పిన కదా, అందుకే కొద్దిగా ఆయిల్ వేసి దీపం అయితే పెట్టిన. మా చిన్నోడైతే పోయి వినాయకుని దర్శనం చేసుకొని వచ్చిండు. నేను కూడా పోదాం అనుకున్నాను, కాకపోతే ఇంకా మా ఆయన నుండి రేపు వెళ్దాంలే అన్నాడు. పాయసం చేసేసుకున్నాను, దేవునికి దీపం పెట్టేసుకున్నాను, అన్నం కూడా వండేసిన, ఇంకా పనులన్నీ అయిపోయింది. టమాటా చట్నీ చేసుకున్నాను కదా, ఎందుకో అన్నం తినాలనిపించలేదు, అందుకే ఇంకా కొన్ని చపాతీలు అయితే చేసిన. మామూలుగా దోశలు వేసుకుందాం అనుకున్నాను, కానీ ఇంకా రోజు దోశలు ఏం తినాలబ్బా అని చపాతీలు అయితే చేసిన. కర్రీస్ కంటే కూడా చట్నీల్లోకి చపాతీలు కానివ్వండి, రొట్టెలు కానివ్వండి భలే టేస్ట్ ఉంటాయి. నాకైతే వినాయకుడిని పెట్టుకోవాలని చాలా ఇష్టం ఉండే. హాస్పిటల్కి వెళ్ళాను కదా, అక్కడి నుంచి వెళ్ళి వినాయకులను కూడా చూసిన. నాకు ఒక వినాయకుడు అయితే చాలా బాగా నచ్చింది. కాకపోతే మా ఆయన్ని ముందుగానే కనుక్కోమన్నాను పెట్టుకోవచ్చా లేదా అని. ఆయనేమో కనుక్కోలేదు. ఇంకా అమ్మ ఉండి సంపూర్ణంగా పూజ చేసినట్టు కాదు కదా, కొబ్బరికాయ కొట్టేది ఉండదు, ఇంకా ప్రదక్షిణాలు చేయటం కానీ అవేవి ఉండవు, సంపూర్ణంగా పూజ చేసినట్టే ఉండదు, అందుకే వద్దన్నది. మనం కూడా డైలీ శుభ్రం చేసుకోవాలి, ప్రసాదాలు వండాలి, పూజ చేయాలి, అదంతా మన వల్ల కాదు కదా. ఒక రోజు ఓపిక ఉండొచ్చు, ఒక రోజు ఓపిక లేకపోవచ్చు, అందుకని ఇంకూకున్నా. ఇన్స్టాగ్రామ్ లో చూసి ఒక స్వీట్ అయితే ట్రై చేసిన గోధుమ పిండితోనే. టేస్ట్ అయితే స్వీట్ గా మంచిగా ఉంది. ఓకే అండి, వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్లే నాకు ఇంకా ఎనర్జీగా ఉంటది. మరొక మంచి వీడియోతో అయితే మళ్ళీ కలుస్తాను. ధన్యవాదాలు.